హాయ్ ఫ్రెండ్స్, ప్రోమోలు వచ్చినాయి. ఇంకో కొత్త అప్డేట్ ఏంటంటే పాత కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారంట. ఎవరు? శోభా శెట్టి, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్ అండ్ ఫైమా, ఇంకా ఇద్దరు ముగ్గురున్నారంట. వీళ్ళు వస్తున్నారంట. వచ్చి వైల్డ్ కార్డులకి గేమ్ పెట్టేసి వెళ్తారంట. మరి ఒక పూట ఉంటారా, రోజంతుండి పెట్టిపోతారా అనేది గేమ్ వరకే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారంట. వీళ్ళలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? ఎందుకంటే మరి శ్రీ సత్య కూడా ఉందంట. చక్కగా ఉంటుంది కదా. అప్పుడు శ్రీ సత్య కళ్యాణ్ బాండింగ్ బాగుండేది, భలే ఇంట్రెస్ట్గా ఉండేది ఇద్దరిది కూడా. శ్రీ సత్య కూడా వస్తుందంట. ఇక మన శోభా శెట్టి అంటే ఫైర్ బ్రాండ్ ఇచ్చి పడుతుంది. ఎవరికి శోభా శెట్టికి ఒక్క క్షణం కూడా పడేది కాదు నామినేషన్ టైంలో. చాలా బాగా యాక్ట్ చేసింది. శోభా శెట్టికి ఫ్యాన్స్ అయితే చాలామంది పెరిగిపోయారు, ఆ వాయిస్కి కానీ ఆ గలాటకు కానీ. మరి ఎంతమంది శోభా శెట్టిని ఇష్టపడుతున్నారు? శ్రీ సత్యాన్ని కానీ, టేస్టీ తేజని కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, ఫైమా కానీ. మీకు వీళ్ళందరిలో ఎవరంటే ఇష్టమో చిన్న కామెంట్ చేయండి. ఇది అప్డేట్. నెక్స్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ అయితే చేయండి, చిన్న లైక్ అయితే చేయండి. మన ప్రోమోలోకి వెళ్ళిపోదాం. ప్రోమోలకు ముందు నాకు చిన్న డౌట్, అది మీరే నాకు కరెక్షన్ చేయాలి. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చి రావడంతో ఏం డిసైడ్ అయ్యారు? గట్టి అంటే బలమైన కంటెస్టెంట్ని తీసేయాలి, తీసేస్తే మనం ఉంటామన్నట్టు ప్లాన్ చేసుకొని వచ్చారు. కరెక్టే. ఆ బాల్ దాంట్లో నామినేషన్లో కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరిని? భరణి గారు, తనుజ, దివ్య, డెమాన్, రాము వీళ్ళని నామినేషన్లో తీసుకురావాలని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఫిక్స్ అయిపోయారు. గ్రూప్గా ఒకే మాట మీద ఉన్నారు వాళ్ళు. ఓకే. అదే లాస్ట్లో ఆయేష కూడా అంటుంది చూడు, మనం ఏం మాట్లాడుకున్నాం అంటే అందరికి వచ్చింది బాలు, నాకు ఇవ్వలేదని ఏడ్చింది. ఏడ్చి ఏం మాట్లాడుకున్నాం, నాకు ఎందుకు ఇవ్వన్నట్టు అడుగుతుంది. అంటే వాళ్ళైతే గ్రూప్ గేమ్ ఆడొచ్చు. వాళ్ళైతే మా అందరూ మాట్లాడుకొని మూకుమ్మడిగా వాళ్ళు డిసైడ్ చేసుకున్న మనుషులే నామినేట్ చేయొచ్చు. వాళ్ళు గ్రూప్గానే ఆడుతున్నారు, గ్రూప్గా డెసిషన్ తీసుకున్నారు, మాధురి గారు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు, అలాగే అక్కడ అమలు చేశారు. వాళ్ళదైతే గ్రూప్ గేమ్ కాదంట, వీళ్ళవి అయితే గ్రూప్ గేమ్లు అంట. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు గ్రూప్గా, ఎవరికాళ్ళు బాండింగ్స్ ఫామ్ అయి ఉన్నారు. వీళ్ళు కనుక వెళ్తే, వాళ్ళు ఫామ్ అయితే వాళ్ళకి ఏదైనా గేమ్ పెడితే ఆ గేమ్లో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు పాత వాళ్ళు. ఎందుకు? ఆల్రెడీ బాండింగ్స్లో ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. అందుకని వాళ్ళని విడగొట్టేసి ఒంటరోళం చేసేసి విభజించు పాలించని విధానాన్ని పెట్టి వాళ్ళు అట్లా చేయడానికి ఏమన్నా ప్లాన్ చేసుకొని వచ్చారా? అందుకే ప్రతి ఒక్కళ్ళని ఎడగొట్టేశారు. ఓపెన్గా మాట్లాడేస్తున్నారు బాండింగ్స్ గురించి. మరి ఏం జరుగుతుంది? ఇలా ఒంటరిగా చేసి వాళ్ళు ఎడగొట్టేసి వాళ్ళు బాండింగ్ తీసేస్తే సపోర్ట్ ఉండదు అనే, సపోర్ట్ లేకపోతే ఈజీగా ఓడించవచ్చు అన్నట్టు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా? ఇది రెండో పాయింట్. ఏదనేది మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమోలో ఏమంటుంది? రీతు రామును కోపడుతుంది. ఏమని? నువ్వు ఫస్ట్ అక్కడ ఫౌల్ గేమ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు గేమ్ని? నువ్వు ఎందుకు చెప్పలేదురా? నేను అడిగితే కూడా నువ్వు మీ ఇష్టమైన చేసుకోమన్నావు. ఇమ్మానుయేల్ కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, వదిలేరా అన్నావు అని అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే, రాము నామినేట్ చేశాడు రీతుని, డెమోన్ ఇద్దరిని. రాము నామినేట్ చేయడానికి కారణం ఏంటి? వీళ్ళందరూ కూడా బాలు నాకి అని అడిగితే రాముకు బాల్ ఇచ్చింది రమ్య. ఏమంది? రీతుని డెమోని నామినేట్ చేస్తేనే బాల్ ఇస్తాం, అందుకని ముందుగానే మాట్లాడుకున్నారా, మేము నామినేట్ చేస్తామంటేనే వాళ్ళకి బాల్ ఇచ్చారు. వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని పలానా వాళ్ళని మీరు నామినేట్ చేయాలి, అట్లయితే మీకు బాల్ ఇస్తాము అని వైల్డ్ కార్డ్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే ఒప్పుకొని బాల్ తీసుకొని వాళ్ళనే నామినేట్ చేశారన్నమాట. ఇది వాడు ముందు ఒప్పందాలన్నీ బాలు వాళ్ళని అడగటానికి. రాము ఏం చెప్తున్నాడు? రీతు నామినేట్ చేసి ఫౌల్ గేమ్ ఆడావు, నీకు సపోర్ట్ చేశాడు డెమాను, తప్పు చేస్తున్నా కానీ ఎంకరేజ్ చేశాడు కాబట్టి మీ ఇద్దరు నామినేట్ చేస్తా అన్నాడు. సరే, అక్కడ దానికి అయిపోయింది. దానికి నిన్న అంతవరకు అయిపోయింది నామినేషన్. తర్వాత జరిగిందన్నమాట ఇదంత డిస్కషన్ లోపల లైవ్లో. ఏమంటుంది? నువ్వు పౌల్ గేమ్ ఆడన్నప్పుడు అక్కడ గేమ్ని ఎందుకు పాస్ చేయలేదు, ఎందుకు ఆపలేదు నువ్వు అని మన రాముని తగాదాడుతుంది రీతు. అక్కడ జరిగింది ఏంటి? బాల్ని ఊతూనే ఉండాలి, అది బాల్ అనేది బెలూన్ అనేది గాలిలోనే ఉండాలి. డెమాన్ ఏం చేశాడు? డెమాన్ ఉద్దేశాలు ఏమన్నాడు? నేను ఊదినప్పుడు అది సైడ్కి వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళినప్పుడు నేను తీసుకొని పెట్టుకోగలనా అని డెమాన్ ఉద్దేశం. అక్కడ అసలు గేమ్లోనైతే రీతు సైడ్కి వేసేసింది, దాన్ని ఎయిడ్వే సైడ్కి వేసింది. మరి రాము వెళ్ళాడు అక్కడికి, నువ్వు సైడ్కి వేసేవు రీతు, నువ్వు సైడ్కి వేసేవు రీతు, పౌల్ గేము అని అరుస్తూనే ఉన్నాడు. మరి అరుస్తున్నప్పుడు తోటి సంచాలకైన ఇమ్మానుయేలు దాన్ని ఎందుకు సపోర్ట్ చేయలేదు?
నిజమే, పౌలే ఆడారని ఎందుకు అనలేదు? పౌలు ఆడారని అప్పుడే పాస్ చేస్తున్నట్టయితే మళ్ళీ బిగ్ బాస్ దాని వరకు రద్దు చేసి మళ్ళీ మొదలుపెట్టేవాళ్ళు కదా, మళ్ళీ మొదలుపెట్టి గేమ్ని మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు కదా. ఎందుకంటే అక్కడ పౌలు ఆడిన గేమ్ అని తెలిసి కూడా దాన్ని కంటిన్యూ చేయటం వలన ఫెయిర్గా ఆడిన, రియల్గా ఆడిన, నిజాయితీగా ఆడిన సంజన వాడికి అన్యాయం జరిగింది అక్కడ. వీళ్ళు కనుక అక్కడే పౌలు గేమ్ ఆడుతున్నామని రీతుని అడిగాడు వెళ్ళి, ఎవరు రాము అడిగితే కూడా రీతు ఏమనింది, నేను ఏం చేయలేదు, నేను రూల్స్ ఫాలో అవుతున్నాను, అబౌట్ ఇట్, నేను 100% అబౌట్ ఇట్ అన్నట్టు మాట్లాడింది. రాము సైలెంట్గా వచ్చాడు. రాము వచ్చి మనలతో చెప్తే ఇద్దరు కలిసి కనుక నిజమే పౌల్ గేమ్ అది సైడ్కి వేసింది రీతు అన్నట్టు, రీతు హైట్ ప్రాబ్లం వల్ల ఇట్లా పడిందంటే కుదరదు, అట్లా కాదు కదా. వీళ్ళిద్దరు కనుక మాట్లాడుకొని ఆ గేమ్ను పాస్ చేసి లేకపోతే ఆపేసి బిగ్ బాస్ చెప్పినట్టయితే పౌల్ గేమ్ ఆడారు బిగ్ బాస్ అని చెప్పినట్టయితే మరి బిగ్ బాస్ ఏదైనా ఆలోచన చేసేవాడు, లేకపోతే అప్పటి వరకు ఆపేసి అంతవరకు తీసేసి మళ్ళీ మొదలుపెట్టేవాడు, ఫస్ట్ నుంచి మొదలుపెట్టి రూల్స్ గట్టిగా చెప్పేవాడేమో, అప్పుడు సంజన వాళ్ళకి ఇంకా న్యాయం జరిగేదేమో. అట్లా కాకుండా ఇప్పుడు అక్కడ పౌల్ గేమ్ ఆడినా కానీ దాని రన్నింగ్లు అలాగే ఉంచడం వల్ల రాము పౌల్ గేమ్ ఆడతాను చెప్పినా కానీ మన ఇమ్మానుయేల్ దాన్ని ప్రోత్సహించడం వల్ల అక్కడ సంజన వాళ్ళకి దెబ్బ అయిపోయింది. ఇమ్మానుయేల్ ఉద్దేశం ఏంటి, వీళ్ళందరూ పౌలు ఆడుతున్నారు, మంచిగా ఆడుతుంది సంజన గారు, బిగ్ బాస్ దృష్టిలో సంజనాని గెలిపించవచ్చు, వీళ్ళందరూ పౌలు ఆడుతున్న సంగతి ఇమ్మానుయేల్కి తెలుసు, గెస్సింగ్ తెలిసాడు, రాము చెప్పాడు, వీళ్ళందరూ అలాగే ఆడారు. ఒక్క సంజన గారే కరెక్ట్గా ఆడుతున్నారు కాబట్టి సంజన గెలుసుద్ది, సంజనాకి 100 పాయింట్లు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళమ్మ గెలుసుద్ది కదా అని ఇమ్మానుయేల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు అక్కడ, అర్థమైందా? అందుకే అక్కడ గేమ్ని ఆపలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, సడన్గా మీ పాయింట్లను కోసి పడతాను, సగం పాయింట్లు కోసి పడేసాడు, సంజనకు 1 పాయింట్ కూడా ఇలా ఉండాయి అంతే ఉంచాడు. సంజనకు 40 ఉన్నాయి, సగం తీసేసి 20 ఉండాలి కదా. ఇక్కడ చూడండి ఇమ్మానుయేల్ చేసిన ఆ ప్లాన్కి తలకిందు లేదు, బిగ్ బాస్ తలకిందు చేసాడు అక్కడ, అర్థమైందా మీకు? నెక్స్ట్ దానికోసం రీతు అక్కడ గొడవ పడుతుంది అనమాట, నువ్వు ఎందుకు ఆపలేదు అక్కడని. ఆపుండాల్సింది, మరి రీతు అనేది కరెక్ట్ అయ్యేది, ఆపుండాల్సింది, ఆపకుండా ఎందుకు కొనసాగించాలి దాన్ని, అది తప్పు కదా. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నామినేట్ చేయడం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎందుకు నాకు సార్ చెప్తేనే తెలిసి వచ్చింది అక్కడ వాళ్ళకి పౌల్ గేమ్ అని. మరి నాకు సార్ ముందు ఒప్పుకున్నాడు కదా రాము, ఇక్కడ ఎందుకు ఒప్పుకోడు మరి? దాన్ని వీళ్ళ తప్పని, సంచాలకులు తప్పు అక్కడ, వీళ్ళ తప్పెట్ట అయింది. వీళ్ళు ఆడుతున్నప్పుడు ఆపకపోవటం, గద్దెచ్చపోవటం సంచాలకులు తప్పు, సంచాలకులు ఆపేస్తే బిగ్ బాస్ కూడా ఏమన్నాడు కాదు, వాళ్ళు తీసుకొని దాన్ని వీళ్ళని బ్లేమ్ చేస్తూ వీళ్ళని నామినేట్ చేస్తున్నాడు రీతు వాళ్ళని డెమో, అందుకు కోపం వచ్చింది అనమాట. లాస్ట్కి రమ్య తీసుకొని బాలు డెమోని నామినేట్ చేస్తూ నీకు బుర్ర లేదు, కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఏదని చెప్పు, లేకపోతే నువ్వు మైండ్ ఉపయోగించట్లేదని అట్లా మాట్లాడాలి కానీ బుర్ర లేదు ఏందా పొగరబోతు మాటలు, కరెక్ట్ కాదు అది. బుర్ర లేదు అనగానే దేనిలో లేదు అన్నాడు. చాలా ఉన్నాయి, చాలా అట్లా బుర్ర లేదు అంది, ఏదో ఒకటి చెప్పరాదంటే ఎన్నని చెప్పాలి, అన్నిట్లో అంతే అన్నది, కరెక్ట్ కాదు కదా అది. తనేమో కొంచెం మైండ్ పెట్టి ఆడుతుంది, నువ్వు ఆడలేదు అన్నది, అంతవరకు సరే ఓకే అన్నాడు. డెమాన్ నామినేషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత కూర్చోబెట్టి డెమాన్కి చెప్పుద్ది, డెమాన్ అడుగుతాడు దేంట్లో బొరలేదు ఎక్కడ ఉపయోగించలేదు అని రమ్యని అడుగుతాడు. రమ్య చెప్పుద్ది అనమాట, నువ్వు బయటికి బ్యాడ్కి వెళ్ళిపోతుంది, తనేమో మైండ్ తోటి ఖచ్చితంగా నీకు మైండ్ లేదనే క్యాచ్ చేస్తూ తను ఆడుతుంది, నిన్ను అడ్డం పెట్టుకొని తను ఆడుతుంది, అందువల్ల నువ్వు బ్లేమ్ అయిపోతున్నావు, బయటికి నీ ఆటే పోతుంది, నువ్వు ఆలోచించట్లేదు, కొంచెం ఆలోచించ బుర్ర పెట్టని అప్పుడు పక్క తీసుకెళ్ళి చెప్పిందనమాట. చెప్పినా కానీ మన డెమాన్కి బుర్రకు ఎక్కదు కదా నిజంగానే రమ్య అన్నట్టు. మళ్ళీ పోయి ఏమడుగుతున్నాడు, ఇమ్మాలన్న రీతు టాప్ 5 ఉండాలంటే ఏం చేయాలన్నా అని ఇమ్మాలని అడుగుతున్నాడు. తన గురించి కదా అడగాలి, ఇది అడుగుతున్నాడు. అదే రీతి అక్కడ కోపడింది. ఆ ఫస్ట్ ప్రోమో అది. సెకండ్ ప్రోమోకి వచ్చి మళ్ళీ ఫస్ట్ ప్రోమో ఇంకో కాన్వర్జేషన్ ఏం జరుగుతుంది, మాధురి గారు అప్పటికి తనుజ నామినేషన్ అయిపోయింది. తనుజ రాముని సుమను నామినేట్ చేసినాక తనుజ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మాధురి గారు నిలబడితే అడుగుతుంది, బాండీ గారు వస్తారు దగ్గరికి. బాండీ గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే లేదండి నేను ఎప్పుడున్నానండి బాండింగ్లో, నేను అసలు లేను కదండి, లేదండి మేము వచ్చిన దగ్గర చూస్తున్నామండి, మీరు దివ్య దగ్గరే ఉన్నారు, మేము చూసామంటే నేనా ఎప్పుడున్నానండి అన్నాడు బాండీ గారు. మరి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నదే, బయట కూడా అబ్జర్వ్ చేసింది అదే కదా వాళ్ళు, ఎవరి చుట్టూ ఎవరున్నది బయట చూసి వచ్చినాడు కదా వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు. ఎవరు 5 వారాలు ఫుల్గా చూసి వచ్చారు, ఫుల్గా చూసి అందరినీ రోట్లేసి రొప్పడానికి రెడీగా వచ్చారు వాళ్ళు, పాయింట్ పిన్ టు పిన్ మాట్లాడటారు రెడీగా, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేశారు వాళ్ళు. మరి వాళ్ళకి మనం కాదు మేము చేయలేదంటే కుదరదు కదా. బండి గారు నేను తిరగలేదండి అన్నాడు. లేదండి నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు దివ్య దగ్గరే ఉండాలని అంటుంది అనమాట. అది వాస్తవం, అది కరెక్ట్. చూసేవాళ్ళకి మనకే విరక్తి కలుగుతుంది అక్కడ కూర్చోవడం చేయటం. అది ఫస్ట్ ప్రోమో. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి బాల్ తీసుకొచ్చి ఎవరు సుమన్కి ఇచ్చింది ఆయేష.
సుమన్కి ఇస్తే సుమన్ ఏం చేస్తున్నాడు, సంజన నామినేట్ చేశాడు, తనుజ నామినేట్ చేశాడు. సంజనాకి ఏం రీజన్ చెప్తున్నాడు, నువ్వు ఎవరైనా కొట్లాడుకుంటుంటే చాలా సంతోషపడతావు, డ్యాన్స్ చేస్తావు, నీకు అంత సరదాన వాళ్ళు కొట్లాడుకుంటే తిట్టుకుంటుంటే అంటే అది కరెక్ట్. సుమన్ మంచిగా గెస్ చేశాడు. ఎవరైనా కొట్టుకుంటే తెగ నవ్వుద్ది, తెగ చప్పట్లు కొట్టిద్ది మన సంజన. నామినేషన్లో కూడా వాళ్ళు పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉండాలనుకో తెగ నవ్వుకుంటుంటుంది, తెగ చప్పట్లు కొట్టింది. మరి అదేం సరదా నాకు అర్థం కాదు, కానీ తెగ నవ్వుకుంటు మరి అర్థం కాకుండా విద్దో అర్థమైన విద్దో కానీ నిజమే సుమన్ చెప్పినట్టు చప్పట్లు కొట్టిద్ది, డ్యాన్స్ వేసిద్ది. అక్కడ దివ్య మాధురి గారు ఇద్దరు అరుచుకుంటుంటే పక్కెళ్ళి నవ్వుకుని డ్యాన్స్ వేసిద్దే, అది కనిపెట్టినట్టున్నాడు. నీకు అంత సరదాగా ఉందా అంటే అందరూ నవ్వుతున్నారు అక్కడ. అట్లా ఇట్లా డ్యాన్స్ చప్పట్లు కొట్టాలనిపిస్తుందమ్మా నీకు, వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఆపాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. సెకండ్ వచ్చి తనుజ నామినేట్ చేశాడు. తనుజ నామినేట్ చేస్తే ఏం చెప్పాడు, అంతకుముందు ఏం జరిగిందంటే మాధురి గారు వెళ్ళి నీకు బాల్ ఇస్తాను సుమన్ గారు, మీరు ఎవరు నామినేట్ చేస్తారని అడిగింది. నేనా రీతుని అంటే రీతుని వద్దు, రీతుని చేయొద్దు అంద మాధురి. మరి ఎవరిని చేస్తాను, తనుజని చేయి అని చెప్పింది. తనుజని నామినేట్ చేయి అంటే రీతుని మాధురి గారు నామినేట్ చేయొద్దని చెప్పింది, తనుజ నామినేట్ చేయమని చెప్పింది. రీతుని ఏముందబ్బా అన్నాడు. ఎందుకంటే మన తనుజ ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు కూడా సుమన్ గారు వెళ్ళి నొసలు మేము ముద్దు పెట్టి ఏడవద్దు, వేడిస్తే బాగు, నవ్వుతే బాగుంటుందని చెప్పేవాడు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సుమ్ము అంట తనుజ కూడా తిరుగుతూ ఉంటుంది, డార్లింగ్ అంట. అందుకని తనుజ అంటే సుమన్ కూడా చాలా ఇష్టం, బాగా బాండింగ్ లాగా ఉంటారు ఇద్దరు ఫ్రెండ్లీగా. అందుకని ఏం రీజన్ ఉంది అంటే రీజన్లో చెప్తుంది. ఎవరు రీజన్ చెప్తున్నారు, ఆయుష వెళ్ళే రీజన్లో చెప్తుంది. ఊరికి ఏడుస్తావు, నాన్న తిరుగుతావు, ఊరికి అరుస్తావు, ఈ రీజన్లో చెప్పు, నువ్వు చెప్పిన నామినేట్ చేసిన తర్వాత నేను తీసుకుంటా ఛాన్స్ అంటుంది. ఓకే, బాల్ పడింది. ఇక్కడ వంట చేస్తున్న తనుజ అరిసింది, బాల్ అనగా పరిగెత్తుకుంటూ పోతే గౌరవ్ దొరికింది బాల్. గౌరవ్ ఏం చేశాడు, వీళ్ళందరూ మాట్లాడుకున్నారు కదా బాల్ దొరకలేదని తనుజ అన్నట్టు ఆయుష ఏడ్చి మనం ఏం మాట్లాడుకున్న బాల్ ఇవ్వంటే గౌరవ్ ఇచ్చేసాడు, వెళ్ళి సుమన్కి ఇచ్చింది. అప్పుడు తనుజని నామినేట్ చేసాడు అన్నమాట. వాళ్ళకి మాట ఇచ్చాడు కదా, మరి నామినేట్ చేసి రీజన్ చెప్పాడు. ఏమన్నా ఏడుస్తావు ఊరక నువ్వు అంటే ఎప్పుడు ఏడ్చాను నేనేనా ఫ్రైడే బట్టలు వస్తే ఏడ్చేది అని అంటే ఆయన ఫ్యామిలీ నుంచి బట్టలు వస్తాయి కదా గుర్తొచ్చి ఏడుస్తాడు. నిజంగానే ఏడ్చేళ్ళి చాలాసార్లు ఏడ్చేళ్ళే, కానీ ఆ బాండింగ్ ఉంటుంది కదా, పిల్లల్ని భార్యని వదిలిపెట్టేసి కాబట్టి ఉంటుంది, కాబట్టి దిగులు ఉండదు కదా. ఏడ్చాడు వాస్తవమే, కానీ మరీ అంతగా ఏడ్చేవాడు కాదులే, కన్నీళ్ళు ఊరికి అట్లా పెట్టుకునేవాడు. దానికి అడుగుతుందనమాట. ఇంకా తగులుకుంది చూడు మన ఆయుష. పాయింట్ ఒక లవరు ఒక నాన్నగారు ఉంటే హౌస్లో చివరి వరకు ఉండొచ్చు అనుకుంటున్నావా? నీ వల్ల ఇతర అమ్మాయిల గేమ్ పాడవుతుందంటే ఎక్కడ పాడవుతుందంటే బెడ్ టాస్క్లో తనుజని అక్కడ పెట్టి మిగతా అమ్మాయిలందరినీ దోసేశారు. బాణి గారు ఇంకా రీతుని లాగేటప్పుడు తనుజ పట్టుకుంటే బాణి గారు తనుజని పక్క లాక్కున్నాడు. అందువల్ల నువ్వు నీ కోసం నీ బాయ్ ఫ్రెండ్ అని కళ్యాణ్ కానీ ఆడ ఇమ్మానియల్ కానీ బాణి గారు కానీ ముగ్గురు నిన్ను సేవ్ చేసి మిగతా అమ్మాయిలందరినీ కూడా బయటికి తోసేశారు. అదే నువ్వు లేకపోతే అమ్మాయిలకి ఏదో ఒకటి వెళ్ళపై ఉండేది కదా, నీకుండా మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బంది అవుతున్నారు. నువ్వు ఏదైనా గేమ్లో ఉంటే వీళ్ళ సపోర్ట్ అంతా నీకుంటుంది, మిగతా అమ్మాయిలు లాస్ అయిపోతున్నారు. అందువల్ల నువ్వు నామినేషన్లోకి వెళ్ళాల్సిందే, ఇదే రీజను. నాన్న అంటున్నావు, అది మీరు సొంత నాన్న అన్నట్టు నాన్న అంటున్నావు అని అడుగుతుంది. నువ్వు ఎన్నో సీరియల్స్ చేసావు, ఇంకా సరిపోలేదు, ఇక్కడ ఇంకా సీరియల్ నటిస్తున్నావు అన్నట్టు మాట్లాడుతుంది. కరెక్టే కదా, అది అక్కడ జరిగింది అదే. నాకు సార్ కూడా అడిగింది అదే. అక్కడ నేను మన వీడియో కూడా అప్పుడు ఏం పెట్టుకున్నామంటే వీళ్ళు మగవాళ్ళంతా జెంట్స్ అందరూ కూడా ఒకటే ఆడుతున్నప్పుడు అక్కడ లేడీస్ అందరూ ఒకటే గట్టిగా ఆడితే ఒకళ్ళన్నా దోసేస్తారు కదా వాళ్ళలో అనే ఆ బాండింగ్ అనేది వాళ్ళలో లేదు. అప్పుడు సంజన అరుస్తూనే ఉంది, వాళ్ళు మీరు ఆ లేడీస్ అంతా ఒకటి అవ్వండి అరుస్తున్నాయి, కానీ వాళ్ళు అవ్వట్లేదు. తనుజ చక్కగా షేర్ కట్టుకొని నిలబడింది, బాండి గారు తనుజను లాక్కున్నాడు పక్కకు. అది కరెక్ట్ కాదు కదా, ఆయుష చెప్పింది కరెక్ట్ పాయింట్. అది ప్రతి ఆటలో కూడా తనుజను సేవ్ చేసుకుంటూ పోతే మిగిలిన అమ్మాయిల సంగతి ఏంది? రీతుకు చాలాసార్లు మాట ఇచ్చాడు బాండి గారు హెల్ప్ చేస్తానని. ప్రతి ఆటలో తనుజను రామును ఉంటే మరి రీతుకి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటాడు? మళ్ళీ ఏమంటాడు, తనుజ నువ్వు ఉంటే తనుజకే హెల్ప్ చేస్తా, రాము నువ్వు ఉంటే రాముకే హెల్ప్ చేస్తాడు, మరి రీతుకి ఎప్పుడు చేస్తాడు హెల్ప్? అందుకు రీతు కూడా నామినేట్ చేసింది భరణి గారిని. నువ్వు చాలాసార్లు నాకు ఛాన్స్ ఇచ్చావు, చాలాసార్లు ఒట్టేసావు, చాలాసార్లు ప్రామిస్ చేసావు, ఆ ప్రామిస్లో నేను నిలబట్టలేదు, అందుకని నీ మీద నాకు నమ్మకం పోయింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అన్నది భరణి గారిని. ఇప్పుడు ఆయుష కూడా అదే, నీ వల్ల భరణి గారు ఆట కూడా దెబ్బతింటుంది. దానివల్ల ఏమవుతుంది, నాన్న బాండింగ్లో ఉండి భరణి గారు అట్టే ఉంటున్నాడు, తన ఆటను కూడా పోగొట్టుకుంటున్నాడు, అంటే ఇట్లా విలువ లేకుండా చేసుకుంటున్నాడు అని ఆయుష చెప్పటం చాలా బాగా మాట్లాడింది కదా. ఇంకేం చాలా పాయింట్లు చెప్పింది, ఏడుస్తూ ఉంటుంది లోపలికి. బాయ్ ఫ్రెండ్ అనగానే కళ్యాణ్ ఫేస్ చూడాలి,
మురిసిపోతున్నాడా లేకపోతే సైలెంట్గా చూస్తున్నాడు నాకు అర్థం కాలేదబ్బా. బాయ్ ఫ్రెండ్ అనగానే కళ్యాణ్ చూపించారు, నాన్న అనగానే బర్త్డే కానీ చూపించారు. కెమెరా అయితే బర్రన తిరుగుద్దబ్బా వాళ్ళకెళ్ళి పేర్లు ఎత్తగానే. ఆయేషా చెప్పింది మాత్రం తనూజ కనుక పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని కనుక మాట్లాడితే అక్కడ అమలు చేసుకుంటే తనూజని కొట్టిన వాళ్ళు ఉంటారు అన్నమాట. టాప్ 5 కంపల్సరీ టాప్ 3లో కూడా ఉండొచ్చు. మరి మారిద్దా లేదా చూడాలి మనం. ఆయేషా అయితే పిన్ టు పిన్ అసలు లైవ్లో అయితే బీపచ్చంగా ఎట్లా అరిసింది తెలుసు, అసలు చాలా బాగా డిమాండ్ చేసింది. పైగా అయిపోయినా కూడా ఇమ్మాన్ని అడిగాడు, అట్లా ఎట్లా మాట్లాడావు నువ్వు ఏందనంటే, అవునేమో నాకు అలాగే అనిపించింది, ఇప్పుడు నేను ఉంటున్నాను ఇక్కడ అంటుంది, నేను ఉంటున్నాను ఇప్పుడు ఇక్కడ, నాకు కూడా అన్యాయం జరగవచ్చు రేపు, నేను నువ్వు ఉంటే గేమ్లో తను నీకు మీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తే నేను లాస్ అయిపోతాను కదా, నేను కూడా ఒక ఆడపిల్ల కదా, నేను ఇక్కడికి వచ్చాను కదా అని ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లియర్గా తను ఉదాహరణ పెట్టుకొని ఎంత బాగా అడిగిందంటే చాలా బాగా మాట్లాడింది. తర్వాత నాన్న నువ్వు నా హెల్ప్ చేయట్లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు అని ప్రతిసారి అలుగుతావు ఏడుస్తావు అని అడుగుతుంటావు అంటే ఏ విషయంలో అడిగాను అంటే ఆశ గుర్తురాల ఏ సిచ్యువేషన్ అనేది నాకు గుర్తులేదని నువ్వు ఎందుకు అడుగుతున్నావు, అసలు ఆ పాయింట్గా వెళ్ళలేదు తనుజ అంటుంది. అది ఏ పాయింట్ అంటే ఆ పోపు దినుసుల్లో సంజన తనుజ తిట్టుకున్నారు కదా, అప్పుడు సంజన వైపు మాట్లాడావు నాన్న నువ్వు నా వైపు మాట్లాడలేదని అప్పుడు అడిగింది. దానికి ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి ఆయుష క్వశ్చన్ చేసేది అనమాట. ఆశ గుర్తురాలేదు అది ఆ గొడవ అది. తర్వాత దివ్య వచ్చి భరణి గారితో నీకు ఇష్టం లేదు అని అంటే దివ్య ఏంటంటే వాళ్ళు అడిగారు, దివ్య మీ నాన్నకు నువ్వు దూరం చేస్తుందంటే ఏమో నాన్నకు ఒక కంఫర్ట్ దొరికింది అక్కడ ఉందన్నానే తప్పితే నేనేమనలేదని. తర్వాత అయిపోయినా కూడా తనుజ ఇమ్మాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఇమ్మాని ఏమన్నాడు తెలుసా, నువ్వెందుకు నోరు మూసుకొని ఉండవు, ఎందుకు గట్టిగా మాట్లాడలేదు, నువ్వు ఇంకా డిపెండ్ చేసుకోవాలి, నువ్వు ఎందుకు డిపెండ్ చేసుకోకుండా ఉండవు, చాలా మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు ఆగిపోయావు, ఎందుకు మాట్లాడలేదని తనుజని అంటున్నాడు. కానీ అయిపోయింది, ఎందుకంటే చెప్పిన పాయింట్లు అన్నీ కరెక్ట్ పాయింట్లే కాబట్టి కొన్ని డిపెండ్ చేసుకుని తన వంతు వరకు చేసిన ప్రయత్నం డిపెండ్ చేసింది, అయిపోయింది, పర్ఫెక్ట్గా అడిగింది. కాబట్టి వాళ్ళు తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది. మరి ఐ కాంటాక్ట్ అయితే తప్పింది, భరణి సార్ అంటుంది, నాన్న అంటలేదు. మళ్ళీ ప్రోమోలో ఒక టీషర్ట్ అంటే నామినేషన్ అయినాక టీషర్ట్ 3 రోజుల నుంచి అది వేసుకుంటున్నాను నాన్న, అది వద్దు నాన్న ఇంకోటి వేసుకో అంటుంది. మరి వేసుకున్నాడు అంటే భరణి సార్ అంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నాన్న అనే బాండింగ్ ఉంది. బిడ్డలా బాగా చూశాడు. ఆ వాటర్ టబ్లో కూడా నీళ్ళలో ఉండి నీళ్ళుకుపోతే తనుజను భుజాన్ని వేసుకొని వెళ్ళి చేతులు రుద్ది కాళ్ళు రుద్ది తనుజను చూస్తే నా కూతురు చూసినట్టు ఉంటుందని బాండింగ్ ఉంది. కానీ ఎంత ఓవర్ బాండింగ్, ఎదుటి హాని కలిగించేంత బాండింగ్ అవ్వకూడదు కదా. బాండింగ్ ఉండాలి. ఇప్పుడు ఇమ్మాని అన్నాడు, సంజన ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ఉంటున్నాడు అక్కడ ఉన్నాడు ఇమ్మానులు, ఎక్కడ వ్యవహరించాలో అక్కడ తను బాండింగ్లోనే ఉన్నాడు, తల్లి బాండింగ్లోనే ఉన్నాడు. కానీ ఎక్కడ ఎలా వ్యవహరించాలో అనేది తెలుసుకొని ప్రవర్తిస్తున్నాడు. అంతేగాని ఇమ్మానులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. బాండింగ్ని అట్లా బయటకు రానివ్వట్లేదు, బాండింగ్ వదులుకోవట్లేదు, అట్లా ఉండాలి. అంతేగాని ఏదో స్వామి చెప్పినట్టుంటే అట్లాగా నాన్న చాలామందికి ఇరిటేషన్ ఉందని పెడతారు వీడియోలు, నాన్న ఉండాలి. కానీ అంత ఓవర్ ఉండకూడదు కదా. అదే అంటే సొంత నాన్న అంటావు అని అడుగుతుంది ఆయుష. పాయింట్లు బాగా అడిగింది. మరి ఆ ప్రోమోలో లాస్ట్ 3 ప్రోమోలోకి వచ్చిన 3వ ప్రోమోలోకి వచ్చేటప్పటికి కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి నీ పవర్ తోటి ఒక నామినేట్ చేయమంటే రాముని నామినేట్ చేసి ఇదే రీజన్ ఏది బెలూన్ టాస్క్లో నువ్వు ఫౌల్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు అనే దాంతో నామినేట్ చేశాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ నుంచి దాటించే పవరు మాధురి గారి దగ్గర ఉంది. మరి డైరెక్ట్గా ఎలిమినేట్ కూడా చేయొచ్చు, అది పవర్ మాధురి గారి దగ్గర ఉంది. మరి రేపు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయాలంటే గొప్ప తీసి దివ్యాన్ని ఎలిమినేట్ చేసిందే అనుకో, మరి అట్లా తల ఒక పవర్ ఉంది. తర్వాత లగ్జరీ బడ్జెట్ ఉంది, రమ్య సుమన్ గారు పంచుకున్న లగ్జరీ బడ్జెట్, ఏ ఫుడ్ అయినా కానీ నచ్చిన ఫుడ్ తినొచ్చు వాళ్ళిద్దరు. అట్లా మరి వీళ్ళ పవర్లు వెళ్ళిపోయి ఎలా ఉపయోగిస్తారో బిగ్ బాస్ చెప్తేనే ఉపయోగించాలి. మరి ఇప్పుడు ఉపయోగించమంటాడా తర్వాత ఉపయోగించమంటాడా చూడాలి. లైవ్లో అయితే చాలా బీభత్సమైన గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే నామినేషన్లో 3 ప్రోమోల్లో క్లియర్ అయినాయి. మరి లాస్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం ట్విస్ట్ పెడతారో చూడాలి. ఇప్పుడు నామినేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా తనుజ, భరణి గారు, డెమాన్, సుమన్, దివ్య, రాము 6 ఉన్నారు. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కొంచెం ఓటు వేసుకొని కాపాడుకోండి, వెళ్ళినా బాధపడకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.